హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఈరోజు రెసిపీ వచ్చేసి మరమరాల ఉప్మా అండి. ఈ మరమరాల ఉప్మా చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చండి. మనకి టిఫిన్ చేసుకునే టైం ఎక్కువగా లేనప్పుడు ఈ విధంగా మరమరాలతో ఉప్మా అయితే చేయండి. చాలా బావుంటదండి. వీటిని మరమరాలు అంటారు, మురుగులు కూడా అంటారండి. వాటిలతో ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. మనకు తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తది. పిల్లలు ఏదైనా అడిగినప్పుడు 5 నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి. చాలా బావుంటదండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పుతో మరమరాలను తీసుకున్నానండి. అంటే నేను ఒక 100 గ్రామ్స్ మరమరాలనైతే తీసుకున్నాను. ఇలా తీసుకుని ఒక బౌల్ తీసుకుని బౌల్‌లో అయితే వేసేసుకున్నానండి. అందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసేసుకున్నాను. ఇలా వాటర్ వేసేసుకుని మనం శుభ్రంగా కడిగేసుకుందామండి ఈటిలిని. ఈ విధంగా మనం చేత్తో ఇలాగనేస్తే కొద్దిగా నానిపోతాయండి. మరీ ఎక్కువ సేపు నానబెట్టకుండా 2 నిమిషాలు ఇలాగా ఉండించుకుని, తర్వాత ఒక బౌల్ తీసుకొని, బౌల్ మీద ఒక స్ట్రెయినర్ పెట్టుకొని, దాంట్లోకైతే ఈ మరమరాలన్నిటిని తీసేసుకుందామండి. మొత్తం వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా తీసుకుందామండి. చూసారు కదండీ! ఈ విధంగా తీసేసుకొని, వాటర్ అంతా కూడా అవతల పోసుకుందామండి. ఇప్పుడు ఈ మరమరాలనైతే ఈ బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని, మరమరాలను ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. అలా ఆయిల్ వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోద్దండి. దీనికి ఎక్కువగా ఆయిల్ అన్నది పట్టదండి. ఆయిల్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ పల్లీలను వేయించుకుందామండి. ఇలా పల్లీలను కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ మినపప్పు వేసుకుందామండి. అలాగే ఒక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని కొంచెం లైట్‌గా వేయించుకుందామండి. ఇలా వేయించేసుకున్నాక ఇందులో ఒక ఉల్లిపాయనైతే ఇలా పొడవు సిరుకుల కింద అయితే కట్ చేసుకుని వేసుకున్నానండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని కూడా పొడవు సిరుకుల కింద కట్ చేసుకుని వేసుకొని అవి కూడా బాగా వేయించుకుందామండి. ఇలా వేయించేసుకున్నాక ఇందులో ఇందులో ఒక 2 రబ్బల కరివేపాకుని వేసుకుందామండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుందామండి. ఇలా వేసేసుకుని బాగా వేయించుకుందామండి వీటిని. ఇలా బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందామండి. ఇలా రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మరమరాలను పక్కన పెట్టుకున్నాం కదండీ! వాటర్‌లోంచి తీసుకుని, ఆ మరమరాలను కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుందామండి. చూసారు కదండీ! ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న వాటినైతే కొంచెం సేపు ఇలా కొంచెం మగ్గనిద్దామండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా మగ్గించుకుందామండి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి. ఈ విధంగాను. ఈ విధంగా కలిపేసుకోవచ్చండి. చూసారు కదండీ! ఎంతో చాలా బావుంటదండి ఇది మరమరాలన్నయి. మరమరాల ఉప్మా చాలా బావుంటదండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో వేసుకుందామండి. ఎంతో సింప్లీ అండ్ టేస్టీగా మరమరాల ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బావుంటదండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏదైనా పెట్టాలనుకుంటే ఇలా మరమరాలతో ఇలా ఉప్మా చేసి పెట్టండి. చాలా బావుంటదండి. మరమరాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకి. ఇలా చేసి పెట్టండి. 5 నిమిషాల్లో వాళ్ళకైతే స్నాక్స్ రెడీ అయిపోద్దండి. చాలా బావుంటదండి. మనం మార్నింగ్ టైం కూడా మనకి టిఫిన్స్ ఏం చేసుకోవాలా అని తోచనప్పుడు ఈ విధంగా మరమరాలతో ఉప్మా చేసుకోవచ్చండి. ఎంత బావుంటదండి దీని టేస్ట్ అయితేని. చాలా బావుంటదండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్‌గా కూడా చేసుకోవచ్చండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఈ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడే ఇలా మరమరాల హల్వా చేసి పెట్టండి. సూపర్‌గా ఉంటదండి దీని టేస్ట్ అయితేని. మనకి తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తదండి. అంత బాగుంటుందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.